సో ఈరోజు క్లాస్లో మనము 2 వేరియబుల్ 3 వేరియబుల్ కే మ్యాప్ గురించి డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో 2 వేరియబుల్ అండ్ 3 వేరియబుల్ కే మ్యాప్. సో ప్రీవియస్ క్లాస్లో మనం 2 వేరియబుల్ కే మ్యాప్ ఎలా డ్రా చేయాలి, అలానే 3 వేరియబుల్ కే మ్యాప్లో ఎన్ని సెల్స్ ఉంటాయి, 4 వేరియబుల్ కే మ్యాప్లో ఎన్ని సెల్స్ ఉంటాయి, అండ్ మనం ఒక ఎక్స్ప్రెషన్ని కే మ్యాప్ యూజ్ చేసి సింప్లిఫై చేయాలి అంటే రూల్స్ ఏంటి. ఓకే, సో to simplify the Boolean expression by using K-map. So what are the rules we should follow? So మనం ఏ రూల్స్ ఫాలో అవ్వాలి? ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాను, మీకు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ బట్టి కానీ ఇచ్చిన ఫంక్షన్ని బట్టి కానీ మీరు ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్లో కే మ్యాప్ డ్రా చేయాలి. ఏం చేయాలి? కే మ్యాప్. 2 వేరియబుల్స్ ఉంటే 2 వేరియబుల్ కే మ్యాప్, 3 వేరియబుల్స్ అయితే 3 వేరియబుల్ కే మ్యాప్, 4 వేరియబుల్స్ అయితే 4 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేయాలి. దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. అండ్ నెక్స్ట్ స్టెప్, what we have to do, we have to place. So we have to place min terms or max terms or else ఇచ్చిన ఫంక్షన్ అన్నమాట. ఇచ్చిన ఫంక్షన్ లో ఏవైతే టర్మ్స్ ఉంటాయో వాటిని మీరు ఏం చేయాలి, కే మ్యాప్ లో ప్లేస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, if the given function is in SOP form, so each term we call it as product term అంటే min term. సో మిన్ టర్మ్స్ ని మనం కే మ్యాప్ లో వన్స్ గా ప్లేస్ చేస్తాము, మ్యాక్స్ టర్మ్స్ ని మనం కే మ్యాప్ లో జీరోస్ గా ప్లేస్ చేస్తాము. సో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అనేది మనకి ఎస్ఓపి లో ఉండొచ్చు, పిఓఎస్ లో ఉండొచ్చు. ఎస్ఓపి లో ఉంది కాబట్టి ఈచ్ టర్మ్ ని మనం ప్రొడక్ట్ టర్మ్ అంటాము. ప్రొడక్ట్ టర్మ్ అంటే మిన్ టర్మ్. సో ఈ మిన్ టర్మ్స్ ని మనం కే మ్యాప్ లో ఎలా ప్లేస్ చేస్తాము, వన్స్ గా ప్లేస్ చేస్తాము. ఓకే, సో ఫస్ట్ స్టెప్ లోనేమో కే మ్యాప్ డ్రా చేయాలి, ఆ తర్వాత ఇచ్చిన ఫంక్షన్ ని కే మ్యాప్ లో ప్లేస్ చేయాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి థర్డ్ స్టెప్ లో మనం ఈచ్ ఏవైతే ప్లేస్ చేసామో ఇక్కడ మిన్ టర్మ్, సో ఈచ్ మిన్ టర్మ్ కి మనం నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ రాయాలి. ఈచ్ మిన్ టర్మ్ కి సో మనం నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ రాయాలి. రాసిన తర్వాత లీస్ట్ ఎడ్జసెన్సీ నెంబర్ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి, మనము గ్రూపింగ్ చేయాలి. సో గ్రూపింగ్ ఎలా చేస్తాము, 2 పవర్స్ అంటే 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4 అండ్ సో ఆన్. 2 పవర్ 0 అంటే 1 మీన్స్ ఇఫ్ ద మిన్ టర్మ్ ఈజ్ సింగిల్ టర్మ్, అంటే దానికి దేంతోనూ గ్రూప్ చేయలేము, సింగిల్ గా ఉంటే దట్ ఈస్ ఈక్వల్ టు 2 పవర్ 0, సింగిల్ నే మనం ఉంచేస్తాం గ్రూప్ గా. నెక్స్ట్ 2 పవర్ 1 అంటే 2 టర్మ్స్ అడ్జసెంట్ గా ఉంటే వాటిని మనము పేర్ చేయొచ్చు. 2 పవర్ 2 అంటే ఏంటి, 4. మనం నాలుగిటిని గనక గ్రూప్ చేస్తే అంటే 4 వన్స్ ని గ్రూప్ చేస్తే కానీ మనం ఏమంటాం, దాన్ని క్వాడ్ అంటాం. అలానే 2 పవర్ 3 8, అలానే 2 పవర్ 4 16. సో గ్రూపింగ్ ఇలా చేస్తాము. చేసినప్పుడు గ్రూప్ అనేది ఎలా ఉండాలి, ఇట్ మే బి ఎదర్ హారిజాంటల్ ఆర్ వర్టికల్ బట్ నాట్ డయాగ్నల్. అంటే షేప్ అనేది ఎదర్ రెక్టాంగులర్ ఆర్ స్క్వేర్ షేప్ ఉండాలి. అండ్ గ్రూపింగ్ హారిజాంటల్ గా కానీ వర్టికల్ గా కానీ చేస్తాం, అంతేగాని డయాగ్నల్ గా చేయము. ఓకే, ఆఫ్టర్ దట్ ఏం చేస్తాం, మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ రాయాలి అంటే మనము ఎన్ని గ్రూప్స్ అయితే చేసామో ఈచ్ గ్రూప్ లో మనం కామన్ టర్మ్ రాయాలి. ఓకే, సో ఇది మనకి కే మ్యాప్ మెథడ్ ఆఫ్ సింప్లిఫికేషన్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనం ప్రీవియస్ క్లాస్ లో ఒక 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాము. సో 2 వేరియబుల్ కే మ్యాప్. అండ్ నెక్స్ట్ ఈ రోజు క్లాస్ లో 3 వేరియబుల్ కే మ్యాప్ డిస్కస్ చేద్దాము ప్రాబ్లము. సో ఇక్కడ చూడండి, ఫంక్షన్ ఇచ్చారు. ఫంక్షన్ f is equal to xyz బార్ xyz x bar yz. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 3 వేరియబుల్స్ ఉన్నాయి. ఓకే, సో 3 వేరియబుల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ స్టెప్ వాట్ వీ హ్యావ్ టు డూ, వీ హ్యావ్ టు డ్రా
3 వేరియబుల్ కే మ్యాప్. ఏం డ్రా చేయాలి మనము? 3 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేయాలి. అండ్ ఉన్న వేరియబుల్స్ ఏంటి మనకి? ఎక్స్, వై, జెడ్ కదా. సో మీరు డివైడ్ చేసుకోవాలి కదా. ఎక్స్, వై, జెడ్ అంటే ఒక సైడ్ ఎక్స్ గా తీసుకుంటాము, ఇంకొక సైడ్ వైజెడ్ తీసుకుంటాము, ఇంకొక సైడ్ వైజెడ్ తీసుకుంటాము. 3 వేరియబుల్ కే మ్యాప్ కాబట్టి ఎన్ని సెల్స్ ఉంటాయి మనకి? 2 power 3 సెల్స్ ఉంటాయి. 2 power 3 అంటే ఎన్ని సెల్స్? 8 సెల్స్. సో వచ్చినాయి కదా. సో ఫస్ట్ ఈ బాక్స్ డ్రా చేయటం రావాలి మనకి. 3 వేరియబుల్ కే మ్యాప్ అంటే అన్ని మనం ఇక్కడ ఏ ఫంక్షన్ ఇచ్చినా గానీ ఫస్ట్ 3 వేరియబుల్ కే మ్యాప్ కి బాక్స్ డ్రా చేయాలి. ఓకే, ఆఫ్టర్ దట్ ఇక్కడ చూడు మనం డివైడ్ చేసాం కాబట్టి ఎక్స్ వైజెడ్ గా తీసుకున్నాము. ఇక్కడ సింగిల్ వేరియబుల్ ఎక్స్ ఉంది కాబట్టి ఇట్ మే బి ఎదర్ 0 or 1 పాసిబిలిటీ. అండ్ ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు రైట్ గ్రే కోడ్ సీక్వెన్స్. సో 2 వేరియబుల్ కి గ్రే కోడ్ సీక్వెన్స్ ఏంటి? 0 0 0 1 1 1 1 0 1 1 1 0. ఓకే, సో మనం డివైడ్ చేసాం కదా. ఇక్కడ సింగిల్ వేరియబుల్ ఉంది కాబట్టి ఇట్ మే బి ఎదర్ 0 or 1. 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 0 0 గ్రే కోడ్ సీక్వెన్స్ 0 1 1 1 1 0 1 0. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఏం చేయాలి మనం? ఈ ఇచ్చిన ఫంక్షన్ ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇచ్చిన ఫంక్షన్ ని ప్లేస్ చేయాలి అంటే సో ఇచ్చిన ఫంక్షన్ ఏంటి మనకి? సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ లో ఉంది. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్. ఇన్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ 0 is the complement of a variable. అంటే we have to write x bar here and we have to write x. 1 is the uncomplement of a variable. And here what we have? 0 0 0 0 అంటే ఏంటి? y bar z bar. 0 1 అంటే ఏంటి మనకి? y bar z. అండ్ 1 1 అంటే ఏంటి మనకి? y z. 1 0 అంటే ఏంటి మనకి? ఇక్కడ y z బార్. ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ ని మనం ఇక్కడ ప్లేస్ చేయాలి. ఆ ఎక్స్ప్రెషన్ ని మనం ఇక్కడ ప్లేస్ చేయాలి. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఇక్కడ చూడండి ఎక్స్ వై జెడ్ బార్ ఉంది. సో ఎక్స్ ఇక్కడ ఉంది. ఓకే, అండ్ వైజెడ్ బార్ ఎక్కడుందో చూడండి, ఇక్కడ ఉంది. వైజెడ్ బార్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. ఓకే, సో ఫస్ట్ 3 వేరియబుల్ కే మ్యాప్ తీసుకొని 3 వేరియబుల్ కే మ్యాప్. సో ఎన్ని సెల్స్ ఉన్నాయి? 8 సెల్స్ ఉన్నాయి. సో ఎక్స్ వైజెడ్ బార్ అంటే ఫస్ట్ టర్మ్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ ఏంటి? ఎక్స్ వైజెడ్. ఎక్స్ ఇక్కడ ఉంది, వైజెడ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో యూ హ్యావ్ టు ప్లేస్ 1 హియర్. ఓకే, అంటే అంతే కదా. మనం ఈచ్ మిన్ టర్మ్ ని కే మ్యాప్ లో ఎలా ప్లేస్ చేస్తాము? 1 గా రిప్రజెంట్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఎక్స్ బార్ వైజెడ్ అంటే ఎక్స్ బార్ ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ వైజెడ్ అంటే ఇక్కడ రావాలి, ఎక్స్ బార్ వైజెడ్. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన ఈచ్ టర్మ్ ని మనం ఇక్కడ ఏం చేసాము? కే మ్యాప్ లో ప్లేస్ చేసాము. ఆ తర్వాత ఏం రాయాలి? ఇక్కడ డెసిమల్ రిప్రజెంటేషన్ రాస్తున్నాను. సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేసాం కాబట్టి నేను డైరెక్ట్ గా రాస్తున్నాను. ఇది 0 1 3 2 decimal number. And next 4 5 7 6. ఇప్పుడు మనకి వన్స్ ఏ టర్మ్స్ ఏ డెసిమల్ నెంబర్ దగ్గర ఉన్నాయో చూడండి. 3 దగ్గర, 7 దగ్గర, 6 దగ్గర ఉన్నాయి. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఏం చేయాలి మనము? ఈచ్ టర్మ్ కి నంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ రాయాలి. ఏం రాయాలి మనం ఇక్కడ? ఈచ్ టర్మ్ కి నంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ రాయాలి. సో ఇప్పుడు చూడండి 3 తీసుకున్నాం. 3 కి ఎన్ని ఉన్నాయి ఎడ్జసెంట్ గా? 1 ఉంది. 7 తీసుకున్నాం. ఇక్కడ ఉంది చూడండి 7. 7 కి ఎన్ని ఉన్నాయి ఎడ్జసెంట్ గా? 2 ఉన్నాయి. అండ్ 6 తీసుకున్నాం. 6 కి ఎన్ని ఉన్నాయి ఎడ్జసెంట్ గా? ఓన్లీ 1 మాత్రమే ఉంది. అంతే కదా. ఇప్పుడు 3 తీసుకున్నాం. 3 కి 7 మాత్రమే ఎడ్జసెంట్. 7 తీసుకున్నాం. 7 కి 3 ఎడ్జసెంట్, 6 ఎడ్జసెంట్. అండ్ నెక్స్ట్ 6 తీసుకున్నాం. 6 కి 7 మాత్రమే ఎడ్జసెంట్. ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా? లేదు. సో నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ రాసిన తర్వాత లీస్ట్ ఎడ్జసెన్సీ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. లీస్ట్ ఎడ్జసెన్సీ ఉన్నవేంటి? 3 కానీ 6 కానీ. సో మీరు ఏదైనా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 3 కన్సిడర్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు 3 తీసుకుంటే 3 కన్సిడర్ చేసుకుంటే మనం 3తో మాక్సిమం ఎన్నిటిని గ్రూప్ చేయొచ్చు? ఇప్పుడు చూడండి 3 దగ్గర నేను
ప్లేస్ చేశాను. దీంతో నేను మాక్సిమం ఎన్ని చేయొచ్చు? పెయిర్ మాత్రమే చేయగలను. మీకు ఆల్రెడీ చెప్పాను కదా! గ్రూపింగ్ ఎలా చేస్తాము? వర్టికల్‌గా గాని, హారిజాంటల్‌గా గాని చేస్తాము. డయాగ్నల్‌గా చేయము. అండ్ గ్రూప్ చేసినప్పుడు షేప్ ఎలా ఉండాలి మనకి? ఎలా ఉండాలి షేపు? స్క్వేర్ కానీ, రెక్టాంగిల్ కానీ ఉండాలి. అండ్ మనం ఎన్నింటిని గ్రూప్ చేస్తాము? సింగిల్‌గా ఉంటే సింగిల్ 1 ఉంటుంది. పెయిర్ చేస్తాము, క్వాడ్ చేస్తాము, ఆక్టేట్ చేస్తాము. పెయిర్ అంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనం 3తో స్టార్ట్ అయినప్పుడు 4 చేయడానికి పాసిబిలిటీ ఉందా ఇక్కడ? లేదు. సో, మాక్సిమం పాసిబిలిటీ చేసుకుంటాం. మాక్సిమం 4 చేయడానికి లేదు, 8 చేయడానికి లేదు. సో, ఇంక మనం ఏంటి 3, 7 పెయిర్ మాత్రమే చేయగలం. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రయారిటీ దేనికిస్తాం మనము? 6కి ఇస్తాము. నెక్స్ట్ ప్రయారిటీ దేనికిస్తాము? 6. 6 ఎక్కడుంది? ఇక్కడుంది. 6తో మనము వేటిని గ్రూప్ చేయొచ్చు? 6, 7 మాత్రమే పేర్ చేయగలం. ఇంకేమైనా పాసిబిలిటీ ఉందా మనకి 4 చేయడానికి ఉందా 6 తోటి? లేదు. సో, 6, 7 మాత్రమే పేర్ చేయగలం. అంటే ఇక్కడ మనకి ఎన్ని గ్రూప్స్ వచ్చినియి? 2 గ్రూప్స్ వచ్చినియి. ఈచ్ గ్రూప్‌లో కామన్ టర్మ్ రాయాలి. ఇప్పుడు చూడండి వర్టికల్‌గా ఒక గ్రూప్ ఉంది. ఇక్కడున్న కామన్ టర్మ్ ఏంటి మనకి? వైజెడ్. చూడండి వర్టికల్‌గా ఉన్న గ్రూప్‌లో కామన్ టర్మ్ ఏంటి మనకి? వైజెడ్. అండ్ హారిజాంటల్‌గా వచ్చేసరికి మనకి ఎక్స్ బారు, ఎక్స్ ఉన్నాయి. ఎక్స్ బారు, ఎక్స్ ఉన్నాయి. అంటే ఇవి కామన్ కాదు కదా! ఈ రెండిట్లో కామన్ గా ఉన్నది వైజెడ్. కాబట్టి యూ హ్యావ్ టు రైట్ వైజెడ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ చూడండి 7, 6 మనం పేర్ చేసాము. ఈ పెయిర్ లో ఇప్పుడు ఈ రెండింటిలో హారిజాంటల్ గా ఏముంది? ఎక్స్ ఉంది. వర్టికల్ గా ఏముందో చూడండి వైజెడ్, వైజెడ్ బార్. దీంట్లో కామన్ ఉన్నది ఏంటి? వైఏ కదా! వైఏ కదా! ఇక్కడ ఉన్నది ఏంటి? ఎక్స్. మనం ఇక్కడ మిన్ టర్మ్స్ ని గ్రూప్ చేసినప్పుడు వచ్చే టర్మ్ ప్రొడక్ట్ టర్మ్. మిన్ టర్మ్స్ ని గ్రూప్ చేసినప్పుడు వచ్చే టర్మ్ ఏంటి మనకి? ప్రొడక్ట్ టర్మ్. ఇప్పుడు ఈ గ్రీన్ కలర్ గ్రూప్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వచ్చే టర్మ్ ఏంటి? ప్రొడక్ట్ టర్మ్. ఆ ప్రొడక్ట్ టర్మ్ ఏంటి? XY. XY. అండ్ ఈ రెడ్ గ్రూప్ ని చేసినప్పుడు మనకు వచ్చింది ప్రొడక్ట్ టర్మే కదా! ఏంటది? YZ. ఏంటది? YZ. ఓకే. సో, ఇలా మినిమైజ్ చేస్తాము. ఓకే. సో, ఫైనల్‌గా మనం ఎలాంటి బూలియన్ థీరమ్ అప్లై చేయకుండా మనకి మినిమైజ్డ్ ఎక్స్‌ప్రెషన్ వస్తుంది. ఓకే. సో, ఫస్ట్ మీరేం చేయాలి అంటే కే మ్యాప్ డ్రా చేయటం ప్రాక్టీస్ చేయండి. కే మ్యాప్ డ్రా చేయటం వచ్చిన తర్వాత మనము గ్రే కోడ్ సీక్వెన్స్ యూజ్ చేస్తున్నాం కదా! కే మ్యాప్‌కి. ఆ గ్రే కోడ్ సీక్వెన్స్ రాయటం నేర్చుకోండి. 2 వేరియబుల్‌కి ఎలా ఉంటుంది గ్రే కోడ్ సీక్వెన్స్, 3 వేరియబుల్‌కి ఎలా ఉంటుంది గ్రే కోడ్ సీక్వెన్స్ అనేది మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆఫ్టర్ దట్ మీరేం చేయాలి? ఈచ్ సెల్‌లో ఈక్వలెంట్ డెసిమల్ నంబర్‌ని ప్లేస్ చేయాలి. ఈక్వలెంట్ డెసిమల్ నంబర్. సో, ఈక్వలెంట్ డెసిమల్ నంబర్ అంటే ఏంటి ఇక్కడ మనకి 0, 1, 2, 3 ఇలా ప్లేస్ చేస్తాము. అంటే 0, 1, 3, 2 వస్తుంది. అలానే 4, 5, 7, 6 వస్తుంది. 4, 5, 7, 6. ఓకే. సో, ఇలా ప్లేస్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి మనము? గ్రూపింగ్ చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? గ్రూపింగ్. సో, గ్రూపింగ్ ఎలా చేస్తాము? సింగిల్ టర్మ్ ఉంటే సింగిల్ టర్మ్ చేస్తాము. లేదంటే పెయిర్, క్వాడ్, ఆక్టేట్. పెయిర్, క్వాడ్, ఆక్టేట్. ఓకే. సో, ఇలా పాసిబిలిటీ మాక్సిమం పాసిబిలిటీ ఏవైతే ఉంటాయో అన్ని నంబర్స్ ని గ్రూప్ చేయండి. ఓకే. సో, నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాము 3 వేరియబుల్ కే మ్యాప్ మీద. సో, ఇక్కడ చూడండి. సో, ప్రీవియస్ ప్రాబ్లమ్స్ కి ఈ ప్రాబ్లమ్ కి మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. ఓకే. సో, ప్రీవియస్ ప్రాబ్లంలో మనం ఏం చేసాము? ఒక బూలియన్ ఎక్స్‌ప్రెషన్ తీసుకొని దాన్ని కే మ్యాప్‌లో ప్లేస్ చేసి మినిమైజ్ చేసాము. అవునా? అంతే కదా! బట్ మనకిక్కడ ఏమిచ్చారు? మిన్ టర్మ్స్ ఇచ్చారు. నేను మిన్ టర్మ్స్ అని ఎలా చెప్తున్నాను ఇక్కడ చూడండి మనకిచ్చిన ఫంక్షన్ f(x,y,z) అంటే ఈ ఫంక్షన్‌లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 3 వేరియబుల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇచ్చినవి మిన్ టర్మ్స్. అంటే మిన్ టర్మ్ అంటే ఇక్కడ సమ్మేషన్ m ఉంటుందమ్మా. సమ్మేషన్ స్మాల్ m ఉంటుంది. సమ్మేషన్ స్మాల్ m అంటే మిన్ టర్మ్స్. అంటే ఇక్కడ ఇచ్చినవేంటి? మిన్ టర్మ్స్. ఓకే. సో, 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ స్టెప్‌లో ఏం చేయాలి మీరు? 3 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేయాలి. 3 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేయండి. అండ్ ఇక్కడ ఇచ్చిన 3 వేరియబుల్స్ ఏవైతే ఫంక్షన్‌లో మెన్షన్ చేస్తారో అవే వేరియబుల్స్ తీసుకోండి. XYZ ఇచ్చారు కాబట్టి సో, యూ హావ్ టు టేక్ XYZ. ఏబీసీ ఇస్తే ఏబీసీ తీసుకోవాలి. సో, ఇక్కడ చూడండి XYZ తీసుకున్నాము. ఇటు సైడ్ X, ఇక్కడ YZ తీసుకున్నాము. సో, ఇక్కడ X అంటే సింగిల్ వేరియబుల్ కాబట్టి 2 పాసిబిలిటీస్ ఉంటాయి 0 అండ్ 1. YZ అంటే 2 వేరియబుల్స్ కాబట్టి వి హావ్ 4 పాసిబిలిటీస్. సో, 2 వేరియబుల్ కి గ్రే కోడ్ సీక్వెన్స్ రాయండి 0, 0, 0, 1, 1, 1, 1, 0.
ఓకే. సో ఆఫ్టర్ దట్ మీరు ఏం చేయాలి, ఈచ్ సెల్‌లో డెసిమల్ ఈక్వివలెంట్ ప్లేస్ చేయండి. అంటే ఫస్ట్ మీకు ఈజీగా ఉంటుంది 1 ప్లేస్ చేయాలి అంటే. ఇక్కడ డెసిమల్ ఈక్వివలెంట్స్ నేను డైరెక్ట్‌గా రాస్తున్నాను. ఇది 0, 1, 3, 2, 0, 1, 3, 2 అండ్ నెక్స్ట్ 4, 5, 7, 6. ఓకే. ప్లేస్ చేసిన తర్వాత ఏం చేయాలి మనము, ఇక్కడ మిన్ టర్మ్స్ ఇచ్చేసారు కదా! అంటే ఏ సెల్‌లో ఉంటుంది మిన్ టర్మ్? 1 అనే సెల్‌లో. సో, యూ హావ్ టు ప్లేస్ 1 హియర్. 3, 4, 5, 6, 7 ఇలా ప్లేస్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన మిన్ టర్మ్స్ ని ప్లేస్ చేయాలి. అదే ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు కాబట్టి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో ఎక్స్ప్రెషన్ మీకు అర్థం అవ్వాలి అంటే ఇక్కడ మీరు 0 పెడితే మీరు ఎక్స్ప్రెషన్ ప్లేస్ చేయలేరు కదా. ఇన్స్టెడ్ ఆఫ్ 0 వీ హ్యావ్ టు రీప్లేస్ విత్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్. అంటే 0 ఉన్న దగ్గర x బార్, 1 ఉన్న దగ్గర x రాసాం. అలానే ఇక్కడ 0, 0 అంటే y బార్ z బార్. యూ హ్యావ్ టు ప్లేస్ y బార్ z బార్ అండ్ y బార్ z అండ్ నెక్స్ట్ yz. ఇక్కడ మిన్ టర్మ్స్ కాబట్టి ప్రొడక్ట్ టర్మ్సే వస్తాయి మనకి అవుట్పుట్ లో కూడా. yz బార్. సో ఆఫ్టర్ దట్ మనం ప్లేస్ చేసిన తర్వాత ఏం చేయాలని చెప్పాను, ఎడ్జసెన్సీస్ రాయండి అమ్మా అని చెప్పాను నెక్స్ట్ స్టెప్ లో. సో మీరు ఏంటి అంటే ఎడ్జసెన్సీ మెథడ్ ఫాలో అయితే మీకు ఈజీగా ఉంటుంది. సింప్లిఫికేషన్ లో ఎలాంటి కన్ఫ్యూజన్ రాదు గ్రూప్ చేయటంలో. సో అందుకని మీరు ఏం చేస్తారు అంటే, సో ఇది కొంచెం టైం టేకన్ అయినా కానీ నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ రాసుకోండి. సో ఇది మీకు ఈజీ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ రాయండి. అండ్ నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు 1 ఉంది, 1 అనే మిన్ టర్మ్. దీనికి ఏవేవి ఉన్నాయి అడ్జసెంట్ గా? 3 ఉంది అడ్జసెంట్ గా, 5 ఉంది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని? 2. 1 అనే మిన్ టర్మ్ కి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. నెక్స్ట్ 3 తీసుకోండి. 3 అనే మిన్ టర్మ్ కి 3 అనే మిన్ టర్మ్ కి ఎన్ని ఉన్నాయి అడ్జసెంట్ గా? 2 కదా ఉంది. ఇక్కడ 2 దగ్గర 1 ఉందా? లేదు కాబట్టి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని? 2. నెక్స్ట్ 4 తీసుకుందాం. 4 ఎక్కడుంది? ఇక్కడ ఉంది. 4 కి అడ్జసెంట్ గా చూడండి 5 ఉంది అండ్ కార్నర్స్ ఆల్సో అడ్జసెంట్ అని చెప్పాను. కార్నర్స్ ఆల్సో అడ్జసెంట్ అంటే 4 కి ఇక్కడ 0 అడ్జసెంట్, 4 కి 6 ఆల్సో అడ్జసెంట్. 4 కి 6 ఆల్సో అడ్జసెంట్ అంటే ఇప్పుడు 4 కి 5 అడ్జసెంట్, 6 అడ్జసెంట్. సో నంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని? 2. అండ్ నెక్స్ట్ మిన్ టర్మ్ 5 ఎక్కడ ఉందో చూడండి. 5 కి ఎన్ని ఉన్నాయి అడ్జసెంట్ గా? 1, 2, 3 ఉన్నాయి. అండ్ నెక్స్ట్ 6 అంటే 6 అనే మిన్ టర్మ్ కి పక్క పక్కన ఎన్ని ఉన్నాయో రాస్తున్నాము. అడ్జసెన్సీస్ అంటే పక్క పక్కన ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు 6 కి పక్కన ఏముంది? 7 ఉంది. ఇప్పుడు 6 కి 4 ఆల్సో అడ్జసెంట్ అంటే నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని? 2. అండ్ నెక్స్ట్ 7 తీసుకోండి. 7 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 7 కి ఎన్ని ఉన్నాయి అడ్జసెంట్ గా? 3 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని? 3. సో దీంట్లో లీస్ట్ అడ్జసెన్సీ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాం. అవునా? లీస్ట్ అడ్జసెన్సీ ఉన్నవేంటో చూడండి, 2 కదా. 1, 3, 4, 6 వీటికే నంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 2 ఉన్నాయి అండ్ రిమైనింగ్ వాటికి 3 ఉన్నాయి. అంటే లీస్ట్ అడ్జసెన్సీ ఉన్న మిన్ టర్మ్స్ ఏంటి ఇక్కడ? 1, 3, 4, 6. 1, 3, 4, 6. సో ఫస్ట్ మీరు 1 చూస్ చేసుకోవచ్చు, 3, 4, 6 ఎలా అయినా చూస్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఇక్కడ నేను 1 చూస్ చేసుకుంటున్నాను. 1. ఇప్పుడు నేను 1 దగ్గర ఇలా పెన్ ప్లేస్ చేశాను. ఇప్పుడు 1 తో నేను మాక్సిమం ఎన్ని చేయొచ్చు? ఇక్కడ నేను పెన్ ప్లేస్ చేసి సో 4 చేయొచ్చు కదా. ఇక్కడ చూడండి నేను గ్రూపింగ్ ఎలా చేశాను చూడండి, ఇక్కడ హారిజాంటల్, హారిజాంటల్ అండ్ షేప్ వచ్చేసి ఏ షేప్ వచ్చింది ఇక్కడ మనకి? స్క్వేర్ షేప్ వచ్చింది. స్క్వేర్ షేప్ వచ్చింది. అంతేకాని నేను ఇక్కడ డయాగ్నల్ గా ఇష్టం వచ్చినట్లు చేయలేదు కదా. అంటే ఇప్పుడు నేను 3 తో 8 చేయడానికి పాసిబిలిటీ ఉన్నాయా? ఇక్కడ 8 వన్స్ ఉన్నాయా మనకి? లేవు. అంటే ఇప్పుడు నేను ఈ 1 తోటి నేను 4 మాత్రమే చేయగలను. క్వాడ్ మాత్రమే చేయగలను. ఓకే. సో ఈ క్వాడ్ ఈ 4 చేస్తామన్నమాట. సో 1 కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రయారిటీ 3 కి ఇస్తాము. 3 చూడండి 3 తో కూడా ఆల్రెడీ ఈ 4 చేసేసాం. మళ్ళీ చేసిన దాన్ని చేయాల్సిన అవసరం లేదు. ఓకే. అండ్ నెక్స్ట్ లేదు అంటే మీ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికి ఇక్కడ గ్రూప్ లో ఉన్న వాటిని మీరు టిక్ చేసుకోండి. ఏమేమి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి గ్రూప్ లో? 1, 3, 5, 7. సో 1, 3, 5, 7 ని మీరు టిక్ చేసుకోండి. 1, 3, 5, 7. ఇంకా మిగిలిపోయింది ఏంటి? 4, 6 కదా. 4 కానీ 6 కానీ చూస్ చేసుకోండి. నేను 4 చూస్ చేసుకున్నా. 4 ఇక్కడ ఉంది. ఇప్పుడు చూడండి 4 తో మాక్సిమం ఎన్ని చేయొచ్చు? 8 చేయడానికి ఉందా? లేదు. నేను 4 తోటి క్వాడ్ చేస్తున్నాను. 4 తోటి క్వాడ్ చేస్తున్నాను. సో చూడండి ఇక్కడ గ్రూపింగ్ ఎలా వచ్చింది? హారిజాంటల్ అండ్
సో ఇక్కడ చూడండి గ్రూపింగ్ ఈక్వాడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది, ఈక్వాడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ గ్రూపింగ్ మనం హారిజాంటల్ గా చేసాము. అండ్ షేప్ వచ్చేసరికి రెక్టాంగులర్ షేప్ వచ్చేసరికి రెక్టాంగులర్, అంటే మనం ఇట్లా డయాగ్నల్ గా చేయలేదు, ఏం చేయలేదు. అండ్ గ్రూపింగ్ మనం పేర్ చేయొచ్చు, క్వాడ్ చేయొచ్చు, ఆక్టేట్ చేయొచ్చు, 16 పాసిబిలిటీ ఉంటే 16 చేయొచ్చు. సో ఇలా మనం ఎలా అయినా చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు మనకి 2 గ్రూప్స్ వచ్చినాయి. అండ్ ఇక్కడ ఇచ్చిన మింటమ్స్ అన్ని గ్రూప్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. 2 గ్రూప్స్ వచ్చినాయి. ఫస్ట్ ఈ గ్రూప్ చూద్దాం. ఎల్లో కలర్ ఉంది కదా, ఎల్లో కలర్ గ్రూప్. సో ఫస్ట్ ఇక్కడ మీరు ఎక్స్ప్రెషన్ రాయాలి అంటే కరెస్పాండింగ్ వేరియబుల్ రిప్రజెంటేషన్ రాయాలి. సో దిస్ ఈజ్ x బార్ x అండ్ దిస్ ఈజ్ y బార్ z బార్ అండ్ y బార్ z. ఇక్కడ 1 1 అంటే yz అండ్ 1 0 అంటే yz బార్. ఇప్పుడు చూడండి ఎల్లో కలర్ గ్రూపింగ్, ఎల్లో కలర్ గ్రూపింగ్. సో మీరు కామన్ టర్మ్స్ రాయాలి అంటే హారిజాంటల్ గా ఏమైనా కామన్ ఉందేమో చూడండి, వర్టికల్ గా ఏమైనా కామన్ ఉందేమో చూడండి. సో ఇక్కడ హారిజాంటల్ గా ఎక్స్ బార్ ఉంది, ఎక్స్ ఉంది, కామన్ ఉందా లేదు, రెండు ఎక్స్ బార్ డిఫరెంట్, ఎక్స్ డిఫరెంట్. అండ్ వర్టికల్ గా చూడండి, వర్టికల్ గా వై బార్ జెడ్ ఉంది, వై జెడ్ ఉంది, కామన్ ఏంటి జెడ్, కామన్ ఏంటి జెడ్. సో ఇక్కడ ఒక గ్రూప్ కి ఒక వేరియబులే వచ్చేసింది మనకి, అదేంటి జెడ్. అండ్ నెక్స్ట్ గ్రూప్ రాస్తున్నాం కాబట్టి సో ఇది కంప్లీట్ అయిపోయింది ఈ గ్రూప్. అండ్ నెక్స్ట్ గ్రూప్ మనం రాసేటప్పుడు నెక్స్ట్ టర్మ్ కి మీరు ప్లస్ ఇండికేట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఈ గ్రూప్. ఇప్పుడు ఈ 4 ఉన్నాయి, ఈ 4 లో ఇక్కడ కామన్ గా ఉన్నది ఏంటి, ఎక్స్, ఇది ఎక్సే కదా. అండ్ వర్టికల్ గా చూడండి ఇక్కడ ఏముంది, వై బార్ జెడ్ బార్ ఉంది, వై బార్ జెడ్ ఉంది, వై జెడ్ ఉంది, వై జెడ్ బార్ ఉంది. ఈ నాలుగిట్లో కామన్ ఏమన్నా వస్తాయా వర్టికల్ గా, ఏమీ రాదు. సో హారిజాంటల్ గా ఎక్స్ ఉంది, వర్టికల్ గా ఏమీ లేదు కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ఎక్స్ హియర్, ఎక్స్ ప్లస్ జెడ్, ఎక్స్ ప్లస్ జెడ్. ఓకే, సో ఇక్కడ చూడండి ప్రీవియస్ ప్రాబ్లమ్స్ కి దీనికి డిఫరెన్స్ ఏంటి, ప్రీవియస్ ప్రాబ్లం లో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, దాన్ని మనం కే మ్యాప్ లో ప్లేస్ చేసి మినిమైజ్ చేసాము. ఇక్కడ ఏమి ఇచ్చారు, మిన్ టర్మ్స్ ఇచ్చారు, ఏమి ఇచ్చారు, మిన్ టర్మ్స్. సో మిన్ టర్మ్స్ ని మనం సో చూడండి ప్రీవియస్ ప్రాబ్లం లో మనకేమో ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, ఇక్కడేమో మిన్ టర్మ్స్ ఇచ్చారు. సో మిన్ టర్మ్స్ ఇచ్చినా ఎక్స్ప్రెషన్ ఇచ్చినా ఫస్ట్ మనం ఇచ్చిన దాన్ని కే మ్యాప్ లో ప్లేస్ చేసి ఆ తర్వాత మినిమైజ్ చేయాలి. సో దిస్ ఈస్ ద కే మ్యాప్ మెథడ్ ఆఫ్ సింప్లిఫికేషన్. ఓకే, సో మనం 2 వేరియబుల్ 3 వేరియబుల్ డిస్కస్ చేసామమ్మా. సో మనకి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ చేస్తేనే యూ విల్ గెట్ క్లియర్ ఐడియా. ఓకే, సో మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఉంటుంది కే మ్యాప్ అనేది. అండ్ నెక్స్ట్ చూడండి ఇక్కడ, ఇక్కడ చూడండి సో నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లమ్ లో ఒక ఫంక్షన్ ఇచ్చారు, దీన్ని అవుట్పుట్ ఫంక్షన్ అని తీసుకున్నారు, లేదంటే ఒక వేరియబుల్ తో రిప్రజెంట్ చేయొచ్చు, ఎఫ్ అని కానీ వై అని కానీ ఎలా అయినా తీసుకోవచ్చు. సో ఇచ్చిన ఫంక్షన్ ఏంటి, అవుట్పుట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ బి బార్ సి బార్, ఏ బార్ బి బార్ సి, ఏ బార్ బి సి, ఏ బార్ బి సి బార్.
సో ఫస్ట్ ఇచ్చిన ఫంక్షన్ ఏ ఫామ్ లో ఉంది, ఎస్ఓపి ఫామ్ లో ఉంది. ఎస్ఓపి ఫామ్ అంటే ఈచ్ టర్మ్ ఏంటి, మిన్ టర్మ్. వి కాల్ ఇట్ యాజ్ ప్రొడక్ట్ టర్మ్. మిన్ టర్మ్ ని కే మ్యాప్ లో 1 గా ప్లేస్ చేస్తాము. అండ్ ఇచ్చిన ఫంక్షన్ లో 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు డ్రా 3 వేరియబుల్ కే మ్యాప్ అండ్ దెన్ యూ హ్యావ్ టు డివైడ్ దీస్ 3 వేరియబుల్. ఒక సైడ్ ఏ వస్తుంది, ఇంకొక సైడ్ బీసీ వస్తుంది. సో మనకి కే మ్యాప్ లో ఆర్డరింగ్ ఆఫ్ ద వేరియబుల్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే మనకి కరెక్ట్ ఎక్స్ప్రెషన్, మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ అనేది రాదు. ఓకే, సో ఇక్కడ ఆర్డరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇవి ఇక్కడ ఇచ్చినవి మిన్ టర్మ్ కాబట్టి, అండ్ ఇక్కడ చూడండి ఇది ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ కాబట్టి ఎస్ఓపిలో 0 అంటే కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్ అండ్ 1 అంటే అన్కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్. సో ఇక్కడ మీరు వేరియబుల్ రిప్రజెంటేషన్ చేస్తేనే ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ ని మీరు కే మ్యాప్ లో ప్లేస్ చేయొచ్చు. సో కంపల్సరిగా మీరు ఇక్కడ 0 ఉన్న దగ్గర బార్ పెట్టాలి, 1 ఉన్న దగ్గర అన్కాంప్లిమెంట్ పెట్టాలి. సో ఇక్కడ చూడండి అన్ని ప్రొడక్ట్ టర్మ్స్ కాబట్టి నేను యాస్టీస్ గా ప్రొడక్ట్ గా రాస్తున్నాను బీసీ అండ్ దిస్ వన్ ఈజ్ బీసీ బార్. అండ్ ఫస్ట్ టర్మ్ ఏముంది మనకి ఇక్కడ చూడండి, ఏ బార్ బి బార్ సి బార్. ఏ బార్ ఇక్కడ ఉంది, బి బార్ సి బార్ కాబట్టి యూ హ్యావ్ టు ప్లేస్ 1 హియర్. అండ్ నెక్స్ట్ ఏ బార్ బి బార్ సి, సో యూ హ్యావ్ టు ప్లేస్ 1 అండ్ దెన్ ఏబిసి. Okay, so a bar bc, so you have to place 1 here and next to a bar b c bar you have to place 1 here. ఓకే, సో ఆఫ్టర్ దట్ ఏం చేయాలి, నేను ఏం చెప్పాను ఇక్కడ డెసిమల్ రిప్రజెంటేషన్స్ రాయండి అని చెప్పాను కదా, 0 1 3 2. సో మీరు ఏం చేయాలి, ఈచ్ వన్ కి నంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ రాయాలి. ఇప్పుడు 0 తీసుకున్నా, 0కి ఎన్ని ఉన్నాయి ఎడ్జసెంట్ గా, 1 అనేది ఎడ్జసెంట్, 2 అనేది ఎడ్జసెంట్. 0కి నంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ 2. నెక్స్ట్ 1 తీసుకోండి, 1 కి కూడా 2 ఉన్నాయి నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్. 3 తీసుకోండి, 3 కి కూడా నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ 2 ఉన్నాయి. అండ్ 2 తీసుకోండి, నెంబర్ ఆఫ్ ఎడ్జసెన్సీస్ 2 ఉన్నాయి. ఇప్పుడు మనకి ఏంటి, లీస్ట్ ఎడ్జసెన్సీ ఏదైతే ఉంటుందో దానికి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాం కదా. ఇక్కడ లీస్ట్ ఏమీ లేదు, అన్ని ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు చూస్ ఎనీ వన్. సో మీరు ఏంటి ఏదో ఒకటి తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 0 కానీ 1 కానీ 2 3 మీరు ఏదో ఒకటి కన్సిడర్ చేసుకోండి. ఇప్పుడు 0 తీసుకున్నాను, ఇక్కడ 0 దగ్గర స్టార్ట్ చేసాము. 0తో మాక్సిమం ఎన్నిటిని గ్రూప్ చేయొచ్చు, 4 చేయొచ్చు. ఫస్ట్ 0తో 8 చేయడానికి పాసిబిలిటీ ఉందా, అసలు మనకి ఇక్కడ 8 వన్స్ ఉన్నాయా, లేదు. అండ్ నెక్స్ట్ 8 కాకపోతే 4, 4 కాకపోతే 2, 2 కాకపోతే 1. ఫస్ట్ మనం మాక్సిమం పాసిబిలిటీ చూస్తాం అనమాట. ఓకే, సో ఇప్పుడు అసలు 16 అంటే ఇక్కడ 16 సెల్సే లేవు కాబట్టి 16 పాసిబిలిటీ ఉండదు. ఇక్కడ ఎన్ని సెల్స్ ఉన్నాయి, 8 సెల్స్ ఉన్నాయి. సో 8 వన్స్ ఉన్నాయా, ఇక్కడ లేవు. మనం ఏం చేస్తాము, 8 కన్నా తక్కువ 4 గ్రూప్ చేయడానికి పాసిబిలిటీ ఉంది కదా, అంటే క్వాడ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో ఈ క్వాడ్ చేస్తాం. ఈ క్వాడ్ చేసినప్పుడు కామన్ గా ఉన్న టర్మ్ రాయాలి. హారిజాంటల్ గా ఈ నాలుగిట్లో కామన్ ఏముంది, ఏ బార్ ఉంది. వర్టికల్ గా మీరు చూడండి, ఇక్కడ బి బార్ సి బార్, బి బార్ సి బిసి బిసి బార్, ఈ నాలుగిట్లో కామన్ ఏమైనా ఉందా వర్టికల్ గా, ఏమీ లేదు కామన్ గా. సో మనకి హారిజాంటల్ గా ఉన్నది ఏ బార్, వర్టికల్ గా ఏమీ లేదు కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ఏ బార్. సో ఏ బార్ అనేది ఫైనల్ గా మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. ఇప్పుడు చూడండి ఇంత ఎక్స్ప్రెషన్ ఇంత లాంగ్ ఉంది మనకి. సో మనం ఏం చేయాలి, బూలియన్ థీరమ్స్ యూజ్ చేసి మినిమైజ్ చేయాలనుకోండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, కామన్ తీసుకోవడానికి చూస్తాము. ఫస్ట్ 2 టర్మ్స్ లో మనం ఏ బార్ బి బార్ కామన్ తీయొచ్చు. ఏ బార్ బి బార్ కామన్ తీస్తే ఏముంటుంది, సి బార్ ప్లస్ సి ఉంటుంది. సి బార్ ప్లస్ సి అంటే 1 కదా. ఓకే, ఆఫ్టర్ దట్ ఈ రెండిట్లో ఏ బార్ బి కామన్ తీయొచ్చు. సో ఏ బార్ బి కామన్ తీయండి. ఏ బార్ బి కామన్ తీస్తే ఏముంటుంది మనకి, సి ప్లస్ సి బార్ ఉంటుంది. ఏ బార్ బి కామన్ తీస్తే ఏముంటుంది, సి ప్లస్ సి బార్ ఉంటుంది. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ లో మనం ఏం కామన్ తీయొచ్చు, ఏ బార్ కామన్ తీయొచ్చు. ఈ 2 టర్మ్స్ లో ఏ బార్ కామన్ తీస్తే బి బార్ ప్లస్ బి 1 కాబట్టి వాట్ వీ హ్యావ్ ఫైనల్ ఆన్సర్ ఏ బార్. అంటే బూలియన్ థీరమ్స్ యూజ్ చేసి మనం సింప్లిఫై చేయాలి అంటే కొంచెం లెందీ అవుతుంది. అండ్ మీకు ఆ థీరమ్స్ గుర్తుండాలి. ఎవ్రీ టైం మనం ఏ థీరం అప్లై చేయాలి, ఎలా ఎలా చేయాలి అనేది సో ఆ థాట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ కే మ్యాప్ లోకి వచ్చేసరికి మీరు ఎలాంటి థీరమ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు సింప్లిఫై చేయడానికి. జస్ట్ ఇచ్చిన ఫంక్షన్ ని కే మ్యాప్ లో ప్లేస్ చేయండి. ఆ తర్వాత ఏం చేయాలి, గ్రూపింగ్ చేయాలి. గ్రూపింగ్ చేయడానికి ఒక ప్రొసీజర్ చెప్పాను కదా, ఎడ్జసెన్సీస్ రాయండి, ఆ ఎడ్జసెన్సీస్ బట్టి గ్రూప్ చేయండి అని. లేదు అంటే ఎలా చేయాలి అనేది కన్ఫ్యూజన్ వస్తుంది. సో మీరు గ్రూపింగ్ ఇష్టం వచ్చినట్లు కనుక చేసినట్లయితే ఏమవుతుంది, మనకి నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు, లేదంటే ఎక్స్ప్రెషన్ కరెక్ట్ ఎక్స్ప్రెషన్ రాదు. ఓకే, రావాల్సిన టర్మ్స్ అనేవి రావు. సో కంపల్సరీగా మీరు ఏం చేయాలి, ఇక్కడ ఎడ్జసెన్సీస్ ఫాలో అవ్వండి, యూ విల్ గెట్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చేద్దాము.
సో ఇక్కడ చూడండి ఇంకొక ప్రాబ్లం. ఇక్కడ ఫంక్షన్ ఇచ్చారు, z అనే ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ a కామా b కామా c అని ఇచ్చారు. ఇక్కడ సమ్మేషన్ ఇచ్చారు అంటే అవి మిన్ టర్మ్స్ అని అర్థం. సమ్మేషన్ ఇచ్చారు అంటే SOP ఎక్స్ప్రెషన్ వస్తుంది, మిన్ టర్మ్స్ అని అర్థం. ఓకే, అండ్ ఇక్కడ ఇచ్చిన మిన్ టర్మ్స్ ఏంటి 1 3 6 7. అండ్ ఇక్కడ చూడండి ఎన్ని వేరియబుల్స్ మెన్షన్ చేశారు, 3 వేరియబుల్స్ ఇచ్చారు కాబట్టి యూ హ్యావ్ టు డ్రా 3 వేరియబుల్ కే మ్యాప్ అండ్ యూ హ్యావ్ టు చూస్ దోస్ వేరియబుల్స్ ఆర్ ఏబిసిగా మనం తీసుకోవాలన్నమాట వాటిని. ఓకే, 3 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేసేసేయండి. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి, 1 3 6 7 దగ్గర మనం వన్స్ ప్లేస్ చేయాలి. సో చూడండి ఇక్కడ 1 దగ్గర, 3 దగ్గర, 6 దగ్గర, 7 దగ్గర వన్స్ ప్లేస్ చేస్తాము. ప్లేస్ చేసిన తర్వాత అడ్జసెన్సీస్ రాయండి. మీరు అడ్జసెన్సీ రాయకుండా గ్రూపింగ్ చేశారనుకోండి, మనం ఇష్టం వచ్చినట్లు ఈ 2 చేస్తాము, ఈ 2 చేస్తాము, ఆ తర్వాత ఈ 2 చేస్తాము. సో ఇక్కడ ఏంటి అంటే అడ్జసెన్సీ అనేది మనకి ఎలా గ్రూప్ చేయాలి అనే ఒక క్లియర్ ఐడియా వస్తుంది అనమాట. ఇప్పుడు 1 తీసుకున్నాను, 1కి అడ్జసెంట్ గా ఏముంది, 3 మాత్రమే ఉంది, ఇంకేమైనా ఉన్నాయా, లేవు. నెక్స్ట్ 3 తీసుకోండి, 3కి అడ్జసెంట్ గా ఏమేమి ఉన్నాయో చూడండి, 7 ఉంది, 1 ఉంది, అంటే నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 2 ఉన్నాయి. నెక్స్ట్ 6 తీసుకోండి, 6కి 7 మాత్రమే అడ్జసెంట్ గా ఉంది. నెక్స్ట్ 7 తీసుకోండి, 7కి 2 ఉన్నాయి అడ్జసెంట్ గా, ఏంటి 3 అను 6. ఓకే, ఇలా అడ్జసెన్సీస్ రాయండి. అడ్జసెన్సీ రాసిన తర్వాత లీస్ట్ అడ్జసెన్సీ మిన్ టర్మ్స్ ఏంటి 1 6. సో ఫస్ట్ నేను 1 తీసుకుంటున్నాను, ఆర్ ఎల్స్ యూ మే చూస్ 6. ఓకే, ఎలా అయినా తీసుకోవచ్చు. 1 తీసుకున్నా, 1 ఇక్కడ ప్లేస్ చేశాను, మార్కర్ ఇక్కడ పెన్ ప్లేస్ చేశాను, చేసి దీంతో మాక్సిమం నేను 4 చేయడానికి ఉందా, చూడండి 4 చేయడానికి ఉందా, ఇక్కడ నుంచి లేదు కదా. సో నేను దీంతో ఏం చేయొచ్చు, పెయిర్ మాత్రమే చేయగలం. ఓకే, పెయిర్ మాత్రమే చేయొచ్చు, అంటే 1 3 పెయిర్ మాత్రమే చేయగలము. ఇప్పుడు చూడండి 1 3 గ్రూప్ లో ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి జస్ట్ టిక్ కొట్టుకోండి, మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఆఫ్టర్ దట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలని చెప్పాను, 6 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇప్పుడు 6 తో నాకు 4 చేయడానికి పాసిబిలిటీ ఉందా, లేదు. గ్రూపింగ్ మనం హారిజాంటల్ గా చేయొచ్చు, వర్టికల్ గా చేయొచ్చు. ఇప్పుడు నాకు వర్టికల్ గా 6 తో చేయడానికి పాసిబిలిటీ ఉందా, లేదు. 6 7 మాత్రమే పేర్ చేయగలం. ఇంకేమైనా పాసిబిలిటీస్ ఉన్నాయా మీకు, లేదు కదా. అంటే 6 తో క్వాడ్ చేయడానికి ఉందా, లేదు. ఆక్టేట్ చేయడానికి ఉందా, లేదు. ఓన్లీ 6 తో పెయిర్ మాత్రమే చేయగలను. 6 7 కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి యూ హ్యావ్ టు ప్లేస్ టిక్ మార్క్. సో ఇప్పుడు అన్ని మిన్ టర్మ్స్ గ్రూప్ లో ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి మనకి ఫైనలైజ్ ఎక్స్ప్రెషన్ వస్తుంది. అండ్ ఇక్కడ హారిజాంటల్ గా చూడండి ఏ బార్ కామన్ ఉంది, అండ్ వర్టికల్ గా వచ్చేసరికి మనం ఇక్కడ ఇది బి బార్ సి అని రాయొచ్చు, అండ్ ఇదేంటి బిసి. ఇప్పుడు హారిజాంటల్ గా ఈ 2 1s లో ఏ బార్ ఉంది, వర్టికల్ గా సి ఉంది కాబట్టి సో మనకి ఇక్కడ వచ్చే ఎక్స్ప్రెషన్ ఏంటి, ఏ బార్ సి. ఒక గ్రూప్ కి ఒక ప్రొడక్ట్ టర్మ్ వస్తుంది. దాంట్లో మనం సింగిల్ వేరియబుల్స్ ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 వేరియబుల్స్ ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు ప్రొడక్ట్ టర్మ్ అనేది. అండ్ నెక్స్ట్ ఈ గ్రూప్ చూడండి, ఈ గ్రూప్ కి ఇక్కడ హారిజాంటల్ గా ఏం కామన్ ఉంది, ఏ కామన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ దీన్ని మనం ఎలా రాయొచ్చు, బిసి బార్ రాయొచ్చు. అంటే ఇప్పుడు 7 6 చూసినట్లయితే వర్టికల్ గా ఏముంది, బి కామన్ ఉంది. అంటే వీ హ్యావ్ టు రైట్ ఏబి. అంటే ఈ గ్రూప్ కేమో ఏబి అని వచ్చింది, అండ్ ఈ గ్రూప్ కేమో ఏ బార్ సి అని వచ్చింది. ఓకే, సో ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఏంటి మనకి, ఏ బార్ సి ప్లస్ ఏబి. సో అది నెక్స్ట్ స్టెప్ లో ఉంది చూడండి, ఏ బార్ సి ప్లస్ ఏబి. సో చూడండి మనకి రెడ్ గ్రూప్ కేమో ఏ బార్ సి అని వచ్చింది, గ్రీన్ గ్రూప్ కేమో ఏబి అని వచ్చింది. ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఏ బార్ సి ప్లస్ ఏబి. సో దిస్ ఈస్ ద మినిమైజ్డ్ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద గివెన్ ఫంక్షన్. ఓకే, సో ఇలా గ్రూపింగ్ చేస్తాము. సో మీరు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అంటే ఇలానే ఇవ్వాలని లేదు. సో ఇక్కడ చూడండి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇచ్చిన ఫంక్షన్ లో అన్ని 1s ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇలా 1 ఉన్నాయి. ఇప్పుడు చూడండి టోటల్ గా 8 1s ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేస్తారు, ఈచ్ మిన్ టర్మ్ కి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ రాయాలి కదా. ఇప్పుడు అన్ని మిన్ టర్మ్స్ ఉన్నాయి మనకి గ్రూప్ లో, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1, ఇక్కడ 1 ఉన్నాయి, ఇలా ఇచ్చారు మనకు. దీన్ని సింప్లిఫై చేయమన్నారు. ఇప్పుడు చూడండి అన్ని సెల్స్ 1 తో కవర్ అయి ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏ మిన్ టర్మ్ తీసుకున్నా దానికి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ ఎన్ని వస్తాయి, 3 వస్తాయి. బికాజ్ ఇట్ ఈస్ 3 వేరియబుల్ కే మ్యాప్. అన్ని 1s తో కవర్ అయి ఉన్నాయి కాబట్టి మీరు 0 తీసుకుంటే 0కి 1 అడ్జసెంట్, 4 అడ్జసెంట్ అండ్ 2 అడ్జసెంట్, అంటే 0కి నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 3. అలా 1 తీసుకున్నారనుకోండి 3 వస్తాయి, 2 తీసుకున్నా 3, 4 5 6 7, ఇలా ఏవి తీసుకున్నా నెంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 3 వస్తాయి. ఇప్పుడు దీంట్లో లీస్ట్ అడ్జసెన్సీ ఇవ్వదు కాబట్టి అన్నిటికీ ఈక్వల్ ప్రియారిటీ ఉంటుంది. సో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 0 తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ మా పెన్ ప్లేస్ చేశాను. దీంతో నాకు ఆక్టేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది కదా! 8 చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఎన్ని చేయడానికి పాసిబిలిటీ ఉంది? 8. అండ్ ఇప్పుడు మనం చూడండి గ్రూపింగ్ హారిజాంటల్‌గా చేసాము గ్రూపింగ్. ఓకే. అండ్ ఇక్కడ డయాగ్నల్‌గా మనం ఇష్టం వచ్చినట్టు ఏం చేయలేదు. అండ్ ఇక్కడ మనకు ఆక్టేట్ 8 చేయడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి 8 చేసాం. చేసిన తర్వాత ఇప్పుడు ఈ 8 వన్స్‌లో కామన్‌గా ఏమైనా టర్మ్ ఉందా మనకి? 8 లోనూ కామన్ ఉండే టర్మ్. హారిజాంటల్ గా చూడండి ఏ బార్ ఏ ఉంది. వర్టికల్ గా 4గిట్లో కామన్ ఏది ఉండదు. సో చూడండి ఇక్కడ 0 0 0 1 1 1 1 0 ఉంది. 4గిట్లో 0 కామన్ ఉందా? లేదు. ఈ 4గిట్లో 1 కామన్ ఉందా? లేదు. ఓకే. అంటే ఇప్పుడు చూడండి దీంట్లో ఉన్న అన్ని సెల్స్ ని మనం గ్రూప్ చేస్తున్నాం కదా, ఆల్ వన్స్ ని గ్రూప్ చేస్తే మనకి ఆన్సర్ ఏంటి? 1. ఆన్సర్ ఏంటి? 1. అంటే ఫైనల్ గా మనకు వచ్చే ఆన్సర్ ఏంటి? 1. ఇక్కడ మనం ఆక్టేట్ చేస్తున్నాము 3 వేరియబుల్ కే మ్యాప్ లో ఆక్టేట్ చేసినప్పుడు అన్ని సెల్స్ లోనూ వన్స్ ఉన్నాయి. అంటే మనం ఆ 8 వన్స్ ని గ్రూప్ చేస్తున్నాము. కాబట్టి మనకి ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది ఇక్కడ? 1. ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది? 1. ఓకే. సో ఇది 3 వేరియబుల్ కే మ్యాప్. నేను ఓన్లీ మీకు ఎస్ఓపిని ప్లేస్ చేయటము, ఎస్ఓపిని మినిమైజ్ చేయటం మాత్రమే చెప్పాను. ఎస్ఓపి అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్. అంటే మీకు ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ ఇస్తే దాన్ని కే మ్యాప్లో ఎలా ప్లేస్ చేయాలి అనేది చెప్పాం ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్లో. అండ్ ఆ ఎస్ఓపి ఎక్స్ప్రెషన్ని ప్లేస్ చేసిన తర్వాత ఎలా మినిమైజ్ చేయాలి. ఆఫ్టర్ దట్ మిన్ టర్మ్స్ ఇస్తే, మిన్ టర్మ్స్ అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అన్నా సమ్ ఆఫ్ మిన్ టర్మ్స్ అన్నా మిన్ టర్మ్స్ ఇస్తే వాటిని కే మ్యాప్లో ఎలా ప్లేస్ చేయాలి అండ్ ఎలా మినిమైజ్ చేయాలి. సో ఎక్స్ప్రెషన్ అయినా మిన్ టర్మ్స్ అయినా ఫస్ట్ మనం కే మ్యాప్ డ్రా చేయాలి, ఆ తర్వాత దాన్ని ప్లేస్ చేయాలి, ఆ తర్వాత ఎడ్జసెన్సీస్ రాయాలి, ఆ తర్వాత లీస్ట్ ఎడ్జసెన్సీ ప్రయారిటీ ఇచ్చి గ్రూపింగ్ చేయాలి. ఆఫ్టర్ దట్ యూ విల్ గెట్ మినిమైజ్డ్ ఎక్స్ప్రెషన్. ఓకే. ఆ తర్వాత మనకి మినిమైజ్ అయిన ఎక్స్ప్రెషన్ వస్తుంది. ఓకే. సో మీరు ర్యాండమ్‌గా ఏదో ఒక వాల్యూస్ తీసుకొని ఇప్పుడు 3 వేరియబుల్ కే మ్యాప్ అనుకోండి. ఇక్కడ నేను అన్ని వన్స్ ప్లేస్ చేసి అలా కాకుండా మీరు 0, 6, 7 ఇలా మీ ఇష్టం వచ్చిన నంబర్స్ తీసుకొని గ్రూపింగ్ చేయండి. సో ప్రాక్టీస్ చేయండి. సో మీరు ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే కొంచెం ఈజీ అవుతుంది. ఓకే. బట్ ఈ కే మ్యాప్ అనేది ఫైనల్‌లో డెఫినెట్‌గా వస్తదమ్మా. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఈజీ. డైరెక్ట్‌గా మీరు ఇక్కడ ఎన్ని ఒక 10 స్టెప్స్ వేయాల్సిన అవసరం లేదు కానీ, లేదంటే బట్టి పట్టాల్సిన అవసరం గానీ లేదు. సో మీరు సింపుల్‌గా ఒక చిన్న లాజిక్ యూజ్ చేసి గ్రూపింగ్ చేస్తారు. అక్కడే మనకి ఇప్పుడు ఈ కే మ్యాప్‌లోనే ఆన్సర్ ఉంటుంది. మనం ఎక్కడో బయట నుంచి వేయట్లేదు ఆన్సర్. ఓకే. సో దీనికి కావాల్సిందల్లా కొంచెం లాజిక్‌గా థింక్ చేయడం అండ్ కొంచెం ప్రాక్టీస్. సో మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా ఉంటుంది కే మ్యాప్ అనేది. ఓకే. అండ్ నెక్స్ట్ అండ్ నెక్స్ట్ 4 వేరియబుల్ కే మ్యాప్. సో నేను ఈ 4 వేరియబుల్ కే మ్యాప్ మీద ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో చెప్తానమ్మా. సో బిఫోర్ గోయింగ్ టు దట్ మీరు ఏం చేస్తారు అంటే ప్రాక్టీస్ చేయండి. అంటే 4 వేరియబుల్ కే మ్యాప్ డ్రా చేయటం ప్రాక్టీస్ చేయండి. డ్రా చేసిన తర్వాత దాని యొక్క డెసిమల్ ఈచ్ సెల్ యొక్క డెసిమల్ నెంబర్ రిప్రజెంటేషన్ ప్రాక్టీస్ చేయండి అండ్ గ్రే కోడ్ సీక్వెన్స్ రాయటం ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు చూడండి 4 వేరియబుల్స్ అంటే మనం ఎలా డివైడ్ చేస్తాము? ఒక సైడ్ 2 వేరియబుల్స్, ఇంకొక సైడ్ 2 వేరియబుల్స్. ఓకే. ఇక్కడ PQRS ఇచ్చారు కదా, ఇలా కాకుండా WXYZ ఇవ్వచ్చు, అలా కాకుండా ABCD ఇవ్వచ్చు. 2 వేరియబుల్స్ కాబట్టి గ్రే కోడ్ సీక్వెన్స్ ఆల్రెడీ ఇందాక మనం 2 వేరియబుల్ కి గ్రే కోడ్ సీక్వెన్స్ రాసాం కదా, ఏంటి 0 0 0 1 1 1 1 0. సేమ్ అలానే రాస్తాము. ఇక్కడ కూడా 0 0 0 1 1 1 1 0 సేమ్ అలానే రాస్తాము. ఆఫ్టర్ దట్ మీరు ఏంటి అంటే ఎవ్రీ టైం మీరు ఇక్కడ ఈచ్ సెల్ ని ఇలా రాయలేరు కదా, 4 జీరోస్ పెట్టి దాని యొక్క డెసిమల్ ఈక్వలెంట్ 0 అని, అండ్ నెక్స్ట్ ఏమో ఇక్కడ 3 జీరోస్ 1 పెట్టి దాని యొక్క డెసిమల్ ఈక్వలెంట్ 1 అని ఎవ్రీ టైం. సో మీరు ఇది చేయడం కొంచెం ఏంటి అంటే టైం టేకెన్. అలా కాకుండా సో డెసిమల్ రిప్రజెంటేషన్ మీరు ఈజీగా ఏంటి అంటే ఒక 2 3 4 వేరియబుల్ కే మ్యాప్స్ డ్రా చేస్తే మీకు ఈ డెసిమల్ రిప్రజెంటేషన్ ఈజీగా ఉంటుంది. చూడండి 0 1 2 3 4 5 6 7 నెక్స్ట్ 8 9 10 11 12 13 14 15. సో ఒక 2 3 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మీకు కే మ్యాప్ డ్రా చేయటం వస్తే ఆ తర్వాత ఇక్కడ ఇచ్చిన వాటిని ప్లేస్ చేయటం ఈజీనే. మీరు కష్టపడాల్సిందల్లా దేనికి? అడ్జసెన్సీస్ రాసి గ్రూపింగ్ చేయటం. దాంట్లో మీకు క్లారిటీ గనక ఉంటే సో ఫైనల్ ఎక్స్ప్రెషన్ ఈజీగా ఉంటుంది.
ఓకే. సో, అడ్జసెన్సీస్ రాయటము, గ్రూపింగ్ చేయటము. దాంట్లో మీకు క్లియర్ ఐడియా అనేది ఉండాలి. క్లారిటీ ఉండాలి. ఓకే. సో, 4 వేరియబుల్ కే మ్యాప్ నెక్స్ట్ క్లాస్‌లో చెప్తాను. సో, నేను ఫస్ట్ ఎస్ఓపికి కంప్లీట్ చేస్తాను. అంటే మిన్ టర్మ్స్ ఇస్తే ఎలా ప్లేస్ చేయాలి, ఎలా మినిమైజ్ చేయాలి అనేది. ఆ తర్వాత మ్యాక్స్ టర్మ్స్ మనం డిస్కస్ చేద్దాము. ఓకే. మనకి సిలబస్‌లో అప్ టు 6 వేరియబుల్ వరకు ఇచ్చారు. ఓకే. సో, 6 వేరియబుల్ కే మ్యాప్ వరకు. బట్ మీకేంటి అంటే బేసిక్ అర్థమైతేనే ఉండే కొంది ఏంటి అంటే కే మ్యాప్ కూడా కొంచెం డిఫికల్ట్‌గా ఉంటుంది. ఓకే. 2 నుంచి 3 వేరియబుల్‌కొచ్చాము. నెక్స్ట్ 3 నుంచి 4 వేరియబుల్, 4 తర్వాత 5, 5 తర్వాత 6. ఓకే. సో, ఫస్ట్ మీరేంటి అంటే ఈ బాక్సెస్ ప్రాక్టీస్ చేయండి. దాంట్లో ఉన్న డెసిమల్ నంబర్స్ రాయటం ప్రాక్టీస్ చేయండి. రాసిన తర్వాత మీరేం చేస్తారు, ఈచ్ సెల్‌కి అడ్జసెన్సీస్ రాయటం చేయండి. ఇది 4 వేరియబుల్ కే మ్యాప్ కాబట్టి దీంట్లో ప్రతి సెల్‌కి నంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 4 ఉంటాయి. నంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 4 ఉంటాయి. సో, ఆల్రెడీ చెప్పుకున్నాం కదా! ఇప్పుడు 0కి అడ్జసెంట్‌గా 1 ఉంది, 4 ఉంది. అండ్ కార్నర్స్ ఆల్సో అడ్జసెంట్ అన్నాం కాబట్టి ఇటువైపు కార్నర్ ఏమో 2 అవుతుంది. అండ్ ఇటువైపు కార్నర్ ఏమో 8 అవుతుంది. అంటే 0కి నంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 4. ఏంటి ఒకటి 1, 4, 2, 8. ఓకే. ఇలా. ఇప్పుడు 8 తీసుకున్నాం. 8కి అడ్జసెంట్‌గా ఏముంది? 9 ఉంది, 12 ఉంది. అండ్ 8కి అడ్జసెంట్‌కి ఇక్కడ 10 ఉంది. అండ్ 8కి అడ్జసెంట్‌గా ఏముంది? ఇక్కడ 0 ఉంది. ఏముంది? 0. ఓకే. సో, కొంచెం ప్రాక్టీస్ చేయండి. 4 వేరియబుల్‌కి కే మ్యాప్ కాబట్టి ఈచ్ సెల్‌కి నంబర్ ఆఫ్ అడ్జసెన్సీస్ 4 ఉంటాయి. 3 వేరియబుల్ కే మ్యాప్ అయితే 3 ఉంటాయి. 5 వేరియబుల్ కే మ్యాప్ అయితే 5 ఉంటాయి. ఓకే. సో, 4 వేరియబుల్ రేపు క్లాస్‌లో చెప్పుకుందాము. కంప్లీట్‌గా రేపు 4 వేరియబుల్ మీద నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. ఓకే. సో, దీంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండమ్మా. అన్‌మ్యూట్ చేస్తాను. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో, ఎవరికేం డౌట్స్ లేవమ్మా?